Hello all, welcome to SR Smart Studies. In this video, I am going to teach you committees and commissions on development of English. Previously, మనం ఏం చెప్పుకున్నామంటే aspects of English language chapter 1లో comments on English language, assumptions on language and language learning, nature or features of English language learning versus language acquisition, అండ్ ఎస్టర్డే పెట్టిన వీడియోలో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. ఇంకా ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయినట్లయితే చూడండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఏమేం కమిటీస్ ఏమేం కమిషన్స్ ఇంగ్లీష్ డెవలప్మెంట్ కోసం ఇండియాలో వేయడం జరిగింది, వాటి ద్వారా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ఫుల్గా వినండి. ఎవరైనా నోట్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు కూడా రాసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది. In 1600, East India Company was established so as to make the British easy for their business and governance. 1600లో ఏం స్టార్ట్ చేశారంట? ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. ఎందుకు జరిగింది? వాళ్ళ బిజినెస్ ఈజీగా ఉండడానికి మరియు అడ్మినిస్ట్రేట్కి ఈజీగా ఉండడం కోసం దేన్ని స్టార్ట్ చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీని 1600లో స్టార్ట్ చేయడం జరిగింది. English newspapers were introduced during 1780 to 1795. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంట? 1780 to 1795 మధ్యలో మనకు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అనేవి పరిచయం చేయడం జరిగింది. మిషనరీ స్కూల్స్ ఆర్ క్రిస్టియన్ స్కూల్స్, మిషనరీ స్కూల్స్ అన్నా క్రిస్టియన్ స్కూల్స్ అన్నా ఒకటే. అవి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయినాయి అంటే 1800లో. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఏమో 1600లో, మిషనరీ స్కూల్స్ ఇండియాకి రావడానికి 200 years టైం పట్టింది. మిషనరీ స్కూల్స్ ఆర్ క్రిస్టియన్ స్కూల్స్ అనేవి 1800లో ఎస్టాబ్లిష్ అయినాయి అనమాట. ఇన్ 1811 మింటో మినిట్ క్రియేటెడ్ ఇంట్రెస్ట్ ఇన్ బ్రిటిష్ పార్లమెంట్ టు టీచ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. మింటో మినిట్ ఎప్పుడు? 1811 బ్రిటిష్ పార్లమెంట్లో ఇంగ్లీష్ని టీచ్ చేయడం గురించిన ప్రస్తావన అనేది రావడం జరిగింది మింటో మినిట్ వల్ల. మిషనరీ స్కూల్స్ ఏమో 1800లో వచ్చాయి. 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. న్యూస్ పేపర్స్ ఇంట్రడ్యూస్ అయింది 1780 నుండి 1795 మధ్య కాలంలో. నెక్స్ట్ చార్టర్ ఆఫ్ 1813 శాంక్షన్ 1 lakh రూపీస్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. దేనికి? టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ని టీచ్ చేయడం కోసం ఇండియాలో ఎంత గ్రాంట్ ఇచ్చారు? 1 lakh రూపీస్. ఈ 1 lakh రూపీస్ దేని ద్వారా వచ్చింది? చార్టర్ యాక్ట్ 1813 నుండి 1 lakh రూపీస్ ఇంగ్లీష్ టీచ్ చేయడం కోసం ఇండియాలో గ్రాంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెకాలే మినిట్ బై థామస్ బాబింగ్టన్ మెకాలే ఆర్ టీబీ మెకాలే ఆర్ లార్డ్ మెకాలే. ఏ విధంగా ఇచ్చినా కూడా మెకాలే. ఆయన పూర్తి పేరేంటి? థామస్ బాబింగ్టన్ మెకాలే. ఆన్ 2nd February 1835, ఎప్పుడు? February 2nd 1835 మెకాలే మినిట్ రికమెండెడ్ టు టీచ్ ఇంగ్లీష్ టు ద ఇండియన్స్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ మోరల్స్, ఇన్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ఇంటెలెక్ట్. ఏం చెప్తున్నారు? మెకాలే మినిట్ ప్రకారం ఏంటంటే ఇంగ్లీష్ ఎలా టీచ్ చేయాలంట ఇండియన్స్కి? 2nd February 1835 మెకాలే మినిట్ రికమెండెడ్ టు టీచ్ ఇంగ్లీష్ టు ద ఇండియన్స్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ మోరల్స్, ఇన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంటెలెక్ట్. అంటే ఏంటంటే వాళ్ళు బ్లడ్లో మరియు కలర్లో ఇండియన్స్గా ఉంటారు. ఇంగ్లీష్ అనేది వాళ్ళ టేస్ట్, మోరల్స్, ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క దానిలోనూ మార్పు చెందించే విధంగా ఉండాలి. బ్లడ్, కలర్ అనేవి చేంజ్ అవ్వవు కదా. అంటే ఏంటి? వాళ్ళు భౌతికంగా మాత్రమే ఇండియన్స్గా ఉండాలి. వాళ్ళ ఆలోచన విధానం కానీ, వారి తెలివితేటలు, వారి బుక్స్, వారి టేస్ట్ ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ వాళ్ళలాగా మారిపోవాలి. ఆ విధంగా ఉండాలి ఇంగ్లీష్ టీచ్ చేయడం అని ఎవరు చెప్పారు అంటే మెకాలే మినిట్ రికమెండ్ చేసిందనమాట. ఎప్పుడు? 2nd February 1835. ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఆన్ 7th March 1835. దీన్ని ఎప్పుడు డిక్లేర్ చేశారు? 7th March 1835. ఎక్కడ? కల్కటాలో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇట్ సపోర్టెడ్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఇన్ టీచింగ్ ఫ్రమ్ బిగినింగ్ లెవెల్. అంటే బిగినింగ్ లెవెల్ నుండి, లోయర్ లెవెల్ నుండి కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన చేయాలి అనేది సపోర్ట్ చేసింది అనమాట. ఏంటి? మెకాలే మినిట్ ఏ లెవెల్ నుండి ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి అని చెప్పింది అంటే బిగినింగ్ లెవెల్లో నుండి చెప్పడాన్ని ప్రోత్సహించింది అని సపోర్ట్ చేసింది అని చెప్పవచ్చు. ఇట్ వాజ్ డన్ ఇన్ ద టైమ్ ఆఫ్ లార్డ్ విలియం బెంటిక్. ఇదంతా ఎవరి కాలంలో జరిగింది? విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో జరిగిందనమాట.
మెకాలే మినిట్ ఎప్పుడు ఏర్పాటయ్యింది? 2 ఫిబ్రవరి ఇన్ 1835. అప్పుడు రికమెండ్ చేసింది ఏంటి? ఇండియన్స్ బ్లడ్ అండ్ కలర్లో ఇండియన్స్గా ఉంటారు, కానీ వారి టేస్ట్, మోరల్స్, ఎవ్రీథింగ్ అనేది ఇంగ్లీష్లో మారిపోవాలి అని చెప్పిందేమో మెకాలే మినిట్. దాన్ని డిక్లేర్ చేసింది 7 మార్చ్ 1835 కలకత్తాలో. ఇది ఏం సపోర్ట్ చేసింది మెకాలే మినిట్ అంటే బిగినింగ్ లెవెల్ నుండి ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అనేది సపోర్ట్ చేసింది. అండ్ ఈ టైంలో గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? విలియం బెంటిక్ ఉండడం జరిగింది. ఇట్ వాజ్ యాంప్లీ సపోర్టెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్. దీన్ని బాగా ఎవరు సపోర్ట్ చేశారు ఇండియన్స్ నుండి అంటే రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ సపోర్టెడ్. అండ్ హీ బిలాంగ్స్ టు బ్రహ్మ సమాజ్. రాజా రామ్మోహన్ రాయ్ దేనికి చెందిన వ్యక్తి? బ్రహ్మ సమాజానికి చెందిన వ్యక్తి. హీ సెడ్ ఎడ్యుకేషన్ షుడ్ ఇన్కల్కేట్ అమాంగ్ ఇండియన్స్ యాజ్ సైంటిఫిక్ టెంపర్. ఏం చెప్తున్నారు? ఎడ్యుకేషన్ షుడ్ ఇన్కల్కేట్ అమాంగ్ ఇండియన్స్ ఈ సైంటిఫిక్ టెంపర్. శాస్త్రీయ లేదా వైజ్ఞానిక వైఖరులు పెంపొందించడం కోసం ఇండియన్స్కి చదువు ఉండాలి, మన విద్య ఏ విధంగా ఉండాలి? సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసే విధంగా ఉండాలి అని ఎవరు చెప్పారు? రాజా రామ్మోహన్ రాయ్ చెప్పడం జరిగింది. సో ఆయన ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఇట్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ పాలసీ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఫస్ట్ టైం అఫీషియల్ లాంగ్వేజ్ పాలసీ అనేది ఈ మెకాలే మినిటే అనమాట. ఇట్ అనౌన్స్డ్ ఇంగ్లీష్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఏమి అనౌన్స్ చేసిందంట? ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆఫ్ గవర్నమెంట్. ఇంగ్లీష్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గవర్నమెంట్. ద ఎలైట్ ఇంటెలిజెన్షియా అండ్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్. ఇదేంటంట? మిడిల్ క్లాస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసము మరియు ఎలైట్ ఇంటెలిజెన్షియా అంటే వెలుగుని ప్రదర్శించే అంటే జ్ఞానవంతమైన తెలివితేటలు అనేవి ఇచ్చేది ఈ ఇంగ్లీషే. పరిపాలనలో కూడా ఇంగ్లీషే ఉపయోగపడుతుంది అని అనౌన్స్ చేశారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ మెకాలే. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి? మెకాలే మినిటే కదా. ఈ మెకాలే మినిట్లోనే కదా మనకి ఇంగ్లీష్ మీడియంని తీసుకురావాలి బిగినింగ్ లెవెల్ నుండి అని చెప్పాం. అంటే ఏంటి? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది ఎవరు? లార్డ్ మెకాలే. ఎప్పుడు? 1835. 1835లోనే కదా మనం మెకాలే మినిట్ చెప్పుకుంది. 1835 అంటే ఏ సెంచరీ? 19th సెంచరీ. నెక్స్ట్ విలియం యాడమ్స్ సర్వే. విలియం యాడమ్స్ సర్వే ఏం రికమెండ్ చేసింది అండ్ సపోర్ట్ చేసింది అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ 1835. 1835లోనే ఈ విలియం యాడమ్స్ సర్వే రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంట? అదేం సపోర్ట్ చేసింది అండ్ రికమెండ్ చేసింది అంటే ఇంగ్లీష్ని మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్గా సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ 1854. మెకాలే మినిట్ ఎప్పుడు? 1835. సర్ చార్లెస్ వుడ్. ఎవరు? చార్లెస్ వుడ్ త్రూ వుడ్స్ డిస్పాచ్ రికమెండెడ్ యూజింగ్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్. వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? రీజనల్ లాంగ్వేజెస్ అంటే ప్రాంతీయ భాషలు లోయర్ లెవెల్లో ఉండాలి అండ్ ఇంగ్లీష్ ఇన్ హయ్యర్ లెవెల్. వుడ్స్ డిస్పాచ్ ప్రకారం ఏంటి? లోయర్ లెవెల్లోనేమో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్, హయ్యర్ లెవెల్లోనేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పి రికమెండ్ చేశారు. అంటే ఏ కమిషను లేదా ఏ సర్వే దేన్ని రికమెండ్ చేసింది అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇట్ వాజ్ డన్ డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ లార్డ్ డల్హౌసీ. వుడ్స్ డిస్పాచ్ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ. అదే కానీ మెకాలే మినిట్ అప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్. విలియం బెంటిక్ ఏమో మెకాలే మినిట్ ఉన్నప్పుడు గవర్నర్ జనరల్ అండ్ వుడ్స్ డిస్పాచ్ టైంలో గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. చార్లెస్ వుడ్ ఆల్సో సపోర్టెడ్ టు ఎస్టాబ్లిష్ 3 universities in Bombay, Calcutta and Madras in 1857. 1857లో ఎన్ని యూనివర్సిటీలు? 3 యూనివర్సిటీస్. ఎక్కడెక్కడ? బాంబే, కల్కట్టా, మద్రాస్. ఈ 3 ప్రాంతాల్లో 3 యూనివర్సిటీలని స్థాపించాలి అని చెప్పి కూడా సపోర్ట్ చేశారు ఎవరు? వుడ్స్ డిస్పాచ్. దీన్ని మ్యాగ్నా కార్టాగా చెప్తూ ఉంటారు. మ్యాగ్నా కార్టా అంటే ఒక పెద్ద చట్టం అనమాట. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మ్యాగ్నా కార్టాగా దేన్ని చెప్తారు? వుడ్స్ డిస్పాచ్ని చెప్తారు. వుడ్స్ డిస్పాచ్ ఏ సంవత్సరం అంటే 1854. ఈ టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. ఇదేం రికమెండ్ చేసింది? లోయర్ లెవెల్లోనేమో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే ప్రాంతీయ భాషలు అండ్ హయ్యర్ లెవెల్లోనేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేయడం జరిగింది. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ద పాపులర్ కాన్సెప్ట్ లెర్న్ లాంగ్వేజ్ త్రూ లిటరేచర్ నుండి లాంగ్వేజ్ని నేర్చుకోవడం. ఈ కాన్సెప్ట్ ఎవరు చెప్పారు అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీ. రికమెండెడ్ బై ద మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇన్ 1890. ఏం రికమెండ్ చేసిందంట? లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి? త్రూ లిటరేచర్. జోసెఫ్ వెబ్ an anti-grammarian suggested to learn English through communication and conversation. ఈయన యాంటీ-గ్రామరియన్ అంటే ఏంటి? త్రూ గ్రామర్ లాంగ్వేజ్ నేర్చుకోవడాన్ని వ్యతిరేకించే ఒక వ్యక్తి అనమాట. సో ఈయన ఏం
ఈయన ఏం సజెస్ట్ చేశారు? లెర్న్ లాంగ్వేజ్. ఏంటి, ఎలా ఇంగ్లీష్ నేర్చుకోమంటున్నారంటే కమ్యూనికేషన్ అండ్ కన్వర్జేషన్ ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోమని చెప్పారు. అదే మెడ్రాస్ ప్రెసిడెన్సీ దేని ద్వారా నేర్చుకోమని చెప్పింది? లిటరేచర్ ద్వారా నేర్చుకోమని చెప్పింది. లిటరేచర్ ద్వారా మెడ్రాస్ ప్రెసిడెన్సీ, కమ్యూనికేషన్ అండ్ కన్వర్జేషన్ ద్వారా చెప్పిందేమో జోసెఫ్ వెబ్. యూనివర్సిటీ కమిషన్ ఇన్ 1902 లార్డ్ కర్జన్ సర్వే. 1902 లార్డ్ కర్జన్ సర్వే. యూనివర్సిటీ కమిషన్ హ్యాడ్ టేక్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. యూనివర్సిటీ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు? 1902. ఇది ఎవరిచ్చారు? లార్డ్ కర్జన్. ఈ యూనివర్సిటీ కమిషన్ లార్డ్ కర్జన్ చేసిన సర్వేలో ఈ 4 ఫ్యాక్టర్స్ని చెప్పడం జరిగింది. ఏంటంట? స్టాండర్డ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే విద్యార్థుల స్థాయిలు, టీచర్స్ శాలరీస్ ఉపాధ్యాయుల జీతభత్యాలు, టీచింగ్ మెథడ్స్ బోధనా పద్ధతులు, ఇవాల్యుయేషన్ మెథడ్స్ మూల్యాంకన పద్ధతులు. వీటన్నిటిని రిపోర్ట్లో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ తీసుకోవడం జరిగింది. రిపోర్ట్లో ఈ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొని చెప్పడం జరిగింది. ఏంటంట? 4 ఫ్యాక్టర్స్. విద్యార్థుల స్థాయిలు అంటే స్టాండర్డ్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఉపాధ్యాయుల జీతభత్యాలు టీచర్స్ శాలరీస్, టీచింగ్ మెథడ్స్ అంటే బోధనా పద్ధతులు, ఇవాల్యుయేషన్ మెథడ్స్ మూల్యాంకన పద్ధతుల్ని తీసుకొని రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సాడ్లర్ కమిషన్ Michael Sadler through the new commission suggested improving the standard and quality of teaching English in 1917. ఈ సాడ్లర్ కమిషన్ ఎప్పుడు? 1917. ఈ సాడ్లర్ కమిషన్ ఏం చెప్పిందంట? ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్ అండ్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్, ఉపాధ్యాయుల యొక్క బోధన నాణ్యతను గురించి చెప్పిన కమిషన్ ఏంటి? సాడ్లర్ కమిషన్ త్రూ న్యూ కమిషన్ ఏం చెప్పింది? బోధన నాణ్యత, ఉపాధ్యాయుల యొక్క స్టాండర్డ్స్ గురించి చెప్పడం జరిగింది. ఎప్పుడు? 1917. సాడ్లర్ కమిషన్ డెవలప్డ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ ఇండియన్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్. మనం వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ని లో లెవెల్లో, హై లెవెల్లో వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బోధించాలి అని చెప్పుకున్నాం కదా. ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని తీసుకొచ్చింది ఎవరు? సాడ్లర్ కమిషన్. ఏ సంవత్సరం? 1917. నెక్స్ట్ సార్జెంట్ కమిటీ ఏ ఇయర్? 1944. ఇట్ రికమెండెడ్ introducing universal free and compulsory education for the children of 16 to 14 years of age. సార్జెంట్ కమిటీ మొట్టమొదటి కమిటీ ఏది అంటే సార్జెంట్ కమిటీ 1944. దేనికి మొట్టమొదటి కమిటీ అంటే 6 to 14 ఇయర్స్. ఇప్పుడు మనం అమలు చేస్తున్నాం కదా 6 to 14 ఇయర్స్కి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని. దీన్ని ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు? సార్జెంట్ కమిటీ. దీంతో పాటు SSA, RTE యాక్ట్, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002, ఫండమెంటల్ రైట్స్లో ఉంది ఆర్టికల్ 21లో. సో ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి? 6 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని ఇవ్వాలి. సార్వత్రిక లేదా విశ్వజనీన ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి 6 నుండి 14 సంవత్సరాల వరకు. ఇదే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని అందించాలి అని ఇంకా ఎవరెవరు చెప్పారు అంటే SSA, RTE యాక్ట్, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఫండమెంటల్ రైట్స్లో కూడా దీని గురించి మనం పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా అంటే స్వాతంత్ర్యానంతరము భారతదేశంలో ఏ విధంగా మార్పులు జరిగాయి, ఏ కమిషన్స్ వచ్చాయి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో చేంజెస్ తీసుకురావడానికి. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948 బై ప్రొఫెసర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రికమెండెడ్ ద యూజ్ ఆఫ్ మదర్ tongue as the medium of instruction in teaching at lower levels. English is continued in higher education. ఈ రాధాకృష్ణ కమిషన్ ఏం చెప్తున్నారు? రాధాకృష్ణ కమిషన్ అంటే ఏంటి? యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్లో ఏం చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణ అంటే యూజ్ ఆఫ్ మదర్ టంగ్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ టీచింగ్ ఎట్ లోయర్ లెవెల్ అండ్ ఇంగ్లీష్ ఈజ్ కంటిన్యూడ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. లోయర్ లెవెల్లో మదర్ టంగ్ని చెప్పి హయ్యర్ లెవెల్లో ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇట్ రిలీవ్డ్ ద ఇండియన్స్ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఇంక్రీజ్డ్ ద లిటరసీ రేట్. దీని ద్వారా ఏం జరిగిందంట? ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఒక బర్డెన్ నుండి ఇండియన్స్కి ఒక రిలాక్సేషన్ లభించింది. దీనివల్ల ఏం జరిగిందంటే లిటరసీ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఇంగ్లీష్ కొత్తగా ఉంటుంది, అర్థం కాదు అని చెప్పి ప్రైమరీ లెవెల్లో ఏం చేస్తారు? చదువుకోరు. అదే మాతృభాషలో విద్యని అందించడం ద్వారా లోయర్ లెవెల్లో ఏంటి లిటరసీ రేట్ అనేది పెరుగుతుంది. కాబట్టి అదేవిధంగా లిటరసీ రేట్ కూడా పెరగడం జరిగింది. హీ డిఫైన్డ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ లిటరేచర్, హ్యుమానిస్టిక్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్. ఏం చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు? ఇంగ్లీష్ని ఏ విధంగా చెప్పారు అంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ లిటరేచర్ అంటే ఉన్నతమైనవి, ఎంతో గొప్పగా లిటరేచరు, హ్యుమానిస్టిక్ వాల్యూస్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అంటే శాస్త్రీయంగా టెక్నికల్గా ప్రతి ఒక్క నాలెడ్జ్ మనకి ఇంగ్లీష్ నుండి వస్తుంది. ఇఫ్ అండర్ సెంటిమెంటల్ అడ్జస్ట్, ఇప్పుడు మనం సెంటిమెంట్కి పోయి మనం నేర్చుకోము ఇంగ్లీష్ అలా అన్నామంటే మనం ఏం చేస్తున్నట్టంటే వీ గివ్ అప్ ఇంగ్లీష్. అలా అనుకుని మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అని ఒకవేళ మనం ఇంగ్లీష్ని పూర్తిగా వదిలిపెట్టినట్టయితే ఏం జరిగింది? గివ్ అప్ అంటే వదిలివేయడము, మధ్యలో స్టాప్ చేయడం అనమాట. ఇంగ్లీష్ని వదిలిపెడితే ఏం జరుగుతుంది అంటే
we would cut ourselves off from the living stream of ever growing knowledge. మనం ఇంగ్లీష్ని వదిలిపెడితే మనం ఏం చేసినట్టంట, ఇంగ్లీష్ని వదిలిపెట్టడం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజెంట్ గ్రో అవుతున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని, అంటే ప్రపంచానికి మనకి మనమే వేరైపోయినట్టు అనమాట. సో మనం ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని ఫాలో అవ్వకుండా వస్తున్నటువంటి నాలెడ్జ్ని అడాప్ట్ చేసుకోలేకుండా అయిపోతాము. అండ్ మనం ఉన్న సాంకేతికతను కానీ ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి ఇంగ్లీష్ లేకపోవడం వల్ల ఆటంకాలు ఏర్పడుతుంది. కాబట్టి మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లైవ్ స్ట్రీమింగ్ అంటే ఏంటి, లివింగ్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్నదానికి మనం వేరైపోతాం, అంటే ప్రపంచానికి భిన్నంగా మనం ఉంటామన్నమాట. వెనకబాటుతనం అనేది వస్తుంది అని చెప్తున్నారు. కుంజ్రూ కమిటీ ఇన్ 1954 డాక్టర్ హెచ్ఎన్ కుంజ్రూ సజెస్టెడ్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. కుంజ్రూ కమిటీ ఎప్పుడు 1954. ఆయన ఏం చెప్పారు, ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ బోధించడానికి ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఎవరు చెప్పారు అంటే కుంజ్రూ కమిటీ. In 1959, కుంజ్రూ కమిటీ announced English as a second language. ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా ఎవరు చెప్పారు, కుంజ్రూ కమిటీ చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చూద్దాం నెక్స్ట్. The first English language training institute was established in Allahabad in 1954. 1954లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇదే ఫస్ట్ అనమాట ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడ, అలహాబాద్లో. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ CIE ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, హైదరాబాద్లో. ఎప్పుడు 1958లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎట్ ప్రెజెంట్ ఇఫ్లు, ఇది ప్రెజెంట్ ఏంటి, ఇఫ్లు అంటే ఏంటి, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీగా ఉందన్నమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు అంటే CIEగా స్టార్ట్ చేశారు. ఇది ప్రెజెంట్ ఇఫ్లు, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ Hyderabad. In 1963, Regional Institute of English RIE was established in Bangalore. ఇక్కడ మొత్తం 3 years అనేవి వచ్చాయి. 1954లో ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అహ్మదాబాద్. అని తర్వాత హైదరాబాదు 1958లో ఇఫ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మొదటగా CIEగా ఏర్పాటు చేశారు. తర్వాత 1963లో ఏం ఎస్టాబ్లిష్ చేశారు, RIEని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది బెంగళూరులో చేశారనమాట, బెంగళూరులో ఏర్పాటు చేశారు. తర్వాత 16 ELTs ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1980s. మొత్తం ఈ 4 ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు ఇండియాలో అంటే 1954 అలహాబాద్లో. తర్వాత CIE ఎప్పుడు 1958 హైదరాబాద్లో. దీని తర్వాత ఇఫ్లుగా మార్చారు. తర్వాత 1963లో RIE అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే బెంగళూరులో. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెల్స్ 16 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1980sలో జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ రివ్యూ కమిటీ ERC అంటే ఏంటి, ఇంగ్లీష్ రివ్యూ కమిటీ. UGC అపాయింటెడ్ ERC ఎవరు అపాయింట్ చేశారు, UGC అపాయింట్ చేసింది. ఎప్పుడు 1960. ఎవరి అండర్లో అంటే దాని చైర్మన్ ఎవరు అంటే JC బెనర్జీ. ERCని ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1960. ఎవరి అండర్లో ఏర్పాటు చేశారు, JC బెనర్జీ. ఎవరు ఏర్పాటు చేశారు, UGC ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ రికమెండెడ్ ఫర్ ద ట్రైనింగ్ ఆఫ్ ద టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్. ఏంటంట, ఏం రికమెండ్ చేసింది, ట్రైనింగ్ ఆఫ్ ద టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్స్కి ట్రైనింగ్ ఉండాలంట. ఎలా, నేషనల్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఉండాలి అని చెప్పి రికమెండ్ చేసింది. ఏంటది, ఇంగ్లీష్ రివ్యూ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. లేదా ఎవరు రికమెండ్ చేశారు అంటే JC బెనర్జీ రికమెండ్ చేశారు అని చెప్పచ్చు. ఈ డాక్టర్ JC బెనర్జీ ఫోకస్డ్ ఆన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఈయన దేని మీద ఫోకస్ చేయడం జరిగింది, టీచింగ్ మెథడ్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. టీచింగ్ ఇంగ్లీష్ మెథడ్స్ ఫోకస్ చేసింది ఎవరు, JC బెనర్జీ. ఇంగ్లీష్ టీచింగ్లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పింది ఎవరు, కుంజ్రూ కమిటీ. సాడ్లర్ కమిషన్లో ఏం చెప్పారంటే ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్ అండ్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సాడ్లర్ కమిషన్లో ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్ అండ్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ గురించి చెప్పడం జరిగింది. టీచింగ్ మెథడ్స్ అయితేనేమో బెనర్జీ గారు చెప్పడం జరిగింది. దేనికి, బెనర్జీ గారు చెప్పడం జరిగింది ఇంగ్లీష్ రివ్యూ కమిటీ ద్వారా. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1960. అండ్ నెక్స్ట్ 3 లాంగ్వేజ్ ఫార్ములా, త్రిభాషా సూత్రం. 3 లాంగ్వేజ్ ఫార్ములా వాజ్ ఫస్ట్ ఇనిషియల్లీ ఇన్ ద 1940s అండ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై కేబ్. అసలు ఈ ప్రపోజల్ ఎప్పుడుందంటే 1940s నుండే ఉంది. ఇది ఎవరు ప్రపోజ్ చేశారు అంటే అయితే కేబ్ అంటే ఏంటి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1956. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ AICE అంటే ఏంటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రికమెండెడ్ ద అడాప్షన్ ఆఫ్ 3 లాంగ్వేజ్ ఫార్ములాస్ సజెస్టెడ్ బై
కేబ్ ఏం సజెస్ట్ చేసింది? 3 లాంగ్వేజ్ ఫార్ములాని సజెస్ట్ చేసింది. దీని గురించి అసలు మొట్టమొదటిగా ఇనిషియేట్ ఎప్పుడు జరిగింది అంటే 1940s జరిగింది. ఈ కేబ్ తీసుకొచ్చినటువంటి ఈ సజెస్ట్ చేసినటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఎవరు అడాప్ట్ చేసుకున్నామని చెప్పారు అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ AICE ఎప్పుడు సెప్టెంబర్ 1956. Its recommendations of the 3 language formula were accepted by the Chief Ministers Conference CMC in 1961. ఏం రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయడం ఎప్పుడు జరిగింది? ఈ రికమెండేషన్ అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఇన్ 1961లో దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫైనల్లీ 3 లాంగ్వేజ్ ఫార్ములా వాజ్ ఫార్ములేటెడ్ ఆర్ అడ్వకేటెడ్ ఆర్ డివైజ్డ్ ఆర్ అడాప్టెడ్. ఇప్పుడు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఎప్పటి నుండి తీసుకువచ్చారు అంటే దాన్ని ఏ విధంగా అడగచ్చు? ఫార్ములేటెడ్, అడ్వకేటెడ్, డివైజ్డ్, అప్రూవ్డ్, ఏ పదం ఇచ్చినా కరెక్టే, అందుకని అన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఎవరంటే కొఠారి ఎడ్యుకేషన్ కమిషన్ ఉంది కదా, కొఠారి ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడు 1964-66. దీన్ని ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏ విధంగా ఉండాలి అనేది రూపకల్పన చేశారనమాట. హిందీ స్పీకింగ్ స్టేట్స్లో L1గా అంటే ఫస్ట్ లాంగ్వేజ్గా ఏముంటుంది? హిందీ ఉంటుంది. అదే నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో L1గా దేర్ మదర్ టంగ్, మనకైతే తెలుగు అనమాట. సో సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్, రెండిట్లోనూ ఇంగ్లీష్ ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్గా L3 మోడర్న్ లాంగ్వేజ్ అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఎక్కడ? హిందీ స్పీకింగ్ స్టేట్స్లో. L3గా హిందీ ఉంటుంది ఎక్కడ? నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో. L1గా హిందీ స్పీకింగ్ స్టేట్స్లో హిందీ ఉంటుంది. L3గా సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఆర్ ఏ మోడర్న్ లాంగ్వేజ్ ఉంటుంది. L2గా హిందీ స్పీకింగ్ స్టేట్స్ అండ్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ బోత్ ద స్టేట్స్ L2 ఇంగ్లీష్ అనమాట. L3గానేమో నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో హిందీ ఉంటుంది. L1గా మదర్ టంగ్ ఉండడం జరుగుతుంది. కొఠారి కమిషన్ అనౌన్స్డ్ ఇంగ్లీష్ యాజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్. కొఠారి కమిషన్ ఏం అనౌన్స్ చేసింది? ఇంగ్లీష్ని లైబ్రరీ లాంగ్వేజ్గా అనౌన్స్ చేసింది. ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా ఎవరు అనౌన్స్ చేశారు? కుంజ్రూ కమిటీ సెకండ్ లాంగ్వేజ్గా చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. అదే లైబ్రరీ లాంగ్వేజ్గా కొఠారి అనౌన్స్ చేయడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అన్నా కొఠారి కమిషన్ అన్నా ఒకటే. కొఠారి కమిషన్ సేస్ నో స్టూడెంట్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ గ్రాడ్యుయేషన్ ఆర్ PG వితౌట్ హ్యావింగ్ రీజనబుల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఏం చెప్తున్నారు కొఠారి అంటే నో స్టూడెంట్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ గ్రాడ్యుయేషన్ ఆర్ PG వితౌట్ హ్యావింగ్ రీజనబుల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వలేరంట ఇంగ్లీషు ప్రొఫిషియన్స్గా. రీజనబుల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీగా లేకుంటే, కావాల్సినంత ప్రొఫిషియన్సీ లేకపోతే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఒక స్టూడెంట్ కూడా కంప్లీట్ చేయలేరు అని ఎవరు చెప్పారు? కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. కరిక్యులం డెవలప్మెంట్ సెంటర్ CDC అంటే కరిక్యులర్ డెవలప్మెంట్ సెంటర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై UGC యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇన్ 1987. CDC వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987 by UGC. CDC submitted its recommendation in 1989. కరిక్యులం డెవలప్మెంట్ సెంటర్ని UGC 1987లో ఎస్టాబ్లిష్ చేస్తే దాని యొక్క రికమెండేషన్స్ని 1989లో ఇవ్వడం జరిగింది. రాల్ఫ్ ఫాసోల్డ్ 1988 ద ఫార్మర్ కొలోనియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈ రాల్ఫ్ ఫాసోల్డ్ ఏం చెప్తున్నారంటే ఫార్మర్ కొలోనియల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంతకు ముందు ఉన్నటువంటి కొలోనియల్ అంటే వలస ప్రభుత్వం ఉపయోగించినటువంటి భాష, ఆ వలస పాలకుల యొక్క భాష అయినటువంటి ఇంగ్లీష్ని తీసుకోవడం నేషనల్ లాంగ్వేజ్గా అబ్సల్యూట్లీ అండ్ అట్రాషియస్ యాక్ట్గా చెప్తున్నారు. అంటే ఏంటి? అట్రాషియస్ అంటే ఒక దారుణమైన చర్యగా చెప్తున్నారు. చాయిస్ యాజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని తీసుకోవడం అనేది ఒక అట్రాషియస్ చాయిస్గా ఎవరు చెప్పారు అంటే రాల్ఫ్ ఫాసోల్డ్. ఈవెన్ దో హిందీ వాజ్ ద మోస్ట్ న్యాచురల్ చాయిస్. హిందీ తీసుకోవడం అనేది ఒక న్యాచురల్ చాయిస్ అవుతుంది. అలా ఇంగ్లీష్ తీసుకుంటే నేషనల్ లాంగ్వేజ్ లేదా అఫీషియల్ అసోసియేటివ్ లాంగ్వేజ్గా తీసుకుంటే అది ఒక దారుణమైన చర్యగా పరిగణించారు రాల్ఫ్ ఫాసోల్డ్. దేర్ వర్ మెనీ బ్లాక్స్ టు అచీవింగ్ సక్సెస్. హిందీని మనం నేషనల్ లాంగ్వేజ్గా తీసుకుంటే ఒక న్యాచురల్ చాయిస్గా ఉంటుంది మరియు అది సక్సెస్ అవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. నెక్స్ట్ డేవిడ్ గ్రాడోల్ 2009 ఇన్ హిస్ బుక్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇండియా ద ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇది ఆయన రాసిన బుక్ అండి. కింద మీకు ఇమేజ్ కూడా ఇచ్చాను చూడండి. డేవిడ్ గ్రాడోల్ రాసిన బుక్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇండియా ద ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా మెన్షన్స్ దట్ ఇన్ ఇండియా ఇంగ్లీష్ ఈజ్ ఇట్స్ స్టేటస్ ఫ్రమ్ ఏ బ్యూరోక్రాటిక్ అండ్ ఎలైట్ లాంగ్వేజ్ టు one which plays an increasing role in the lives of all citizens. ఈయన ఏం చెప్తున్నారంట? ఇంగ్లీష్ ఈజ్ ఇట్స్ స్టేటస్ ఫ్రమ్ ఏ బ్యూరోక్రాటిక్ అండ్ ఎలైట్ లాంగ్వేజ్ టు వన్ విచ్ ప్లేస్ అండ్ ఇంక్రీజింగ్ రోల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. ఇంగ్లీష్ అనేది బ్యూరోక్రాట్ అంటే పరిపాలనలో ఉపయోగించడమే కాకుండా ఒక జ్ఞానానికి ఉపయోగించడమే కాకుండా ముందు ఈ భారతదేశ ప్రజల్లో ఎంతో కీలక పాత్రని పోషించే భాషగా మారబోతుంది అని చెప్పారనమాట. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఓన్లీ ద లైబ్రరీ లాంగ్వేజ్ బట్ ఆల్సో ద లాంగ్వేజ్ స్పోకెన్ బై ఆల్ సిటిజన్స్ ఇన్ నియర్ ఫ్యూచర్.
ఈయన ప్రకారం ఏంటంట, లైబ్రరీ లాంగ్వేజ్గా అంటే జ్ఞానం కోసం, బుక్స్లో పరిమితమైన నాలెడ్జ్ కోసం, టెక్నాలజీ కోసం పరిమితమైన ఈ భాష అనేది నియర్ ఫ్యూచర్ అతి త్వరలో ఒక కీ రోల్ని పోషిస్తుంది. ఎలా? ప్రజలందరూ మాట్లాడే ఒక భాషగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మారబోతుంది అని ఎవరు చెప్పారు? డేవిడ్ గ్రాడ్వెల్ చెప్పడం జరిగింది ఇంగ్లీష్ నెక్స్ట్ ఇండియా అనే బుక్లో. నెక్స్ట్ ఎన్ఎస్ ప్రభు 2009. ఎన్ఎస్ ప్రభు సేస్ ఇంగ్లీష్ సీమ్స్ టు బి ఏ పాసిబుల్ డేంజర్ టు లోకల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇట్ స్టార్ట్స్ టూ ఎర్లీ ఫర్ ఎ చైల్డ్. ఎన్ఎస్ ప్రభు గారు ఏం చెప్తున్నారంట, చాలా ఎర్లీ స్టేజ్లో అంటే బిగినింగ్ స్టేజ్లోనే ఇంగ్లీష్ని మనం నేర్పించడం ద్వారా ఏమవుతుంది అంటే లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో అవి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ షుడ్ బీ అన్ ఎడిషన్ టు చైల్డ్స్ రిపెర్టైర్ ఆఫ్ లాంగ్వేజెస్ నాట్ సబ్స్టిట్యూషన్ ఫర్ దైర్ లోకల్ లాంగ్వేజ్. రిపెర్టైర్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే కచేరీ, అంటే వాళ్ళకి అవసరమైన నాలెడ్జ్ కానీ వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి కానీ టెక్నికల్గా తెలుసుకోవడానికి అంటే ఒక నాలెడ్జ్ హబ్గా ఇంగ్లీష్ ఉంటే బాగానే ఉంటుంది. కానీ లోకల్ లాంగ్వేజ్ని సబ్స్టిట్యూట్ చేసే అంత ఇంగ్లీష్ అనేది అవసరం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అలా ఉంటే ఏమవుతుంది అంటే లోకల్ లాంగ్వేజెస్కి చాలా డేంజర్ అనమాట, డేంజర్ సైన్గా చెప్పారు. ఇంగ్లీష్ అనేది ఎర్లీ స్టేజెస్లో పిల్లలకి నేర్పించడం అనేది లోకల్ లాంగ్వేజెస్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు మన ఏపీలోనే చూసినట్లయితే చాలామందికి తెలుగు ప్రాపర్గా రాదు. ఎందుకు రాదు అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎర్లీ స్టేజెస్ నుండి నేర్చుకోవడం వలన. సో అటు తెలుగు పూర్తిగా రాకుండా ఇటు ఇంగ్లీష్ ఎలా వస్తుంది, మదర్ టంగ్ రాకుండా అదర్ లాంగ్వేజెస్ అనేవి మనం కంప్లీట్గా నేర్చుకోలేము కదా. సో ఇలాంటి ప్రమాదాన్ని ఊహించి ఎవరు చెప్పారు? ప్రభు ఏం చెప్పారంటే ఎన్ఎస్ ప్రభు లోకల్ లాంగ్వేజెస్ పడిపోతాయి, ఇంగ్లీష్ అనేది ఎర్లీ స్టేజెస్లో తీసుకురావడం వలన ప్రభు పడిపోతాయి అని చెప్పారు. ఏంటది లోకల్ లాంగ్వేజెస్? ఎందుకు ఇంగ్లీష్ అనేది ఎర్లీగా తీసుకురావడం వలన పిల్లలకి. ద అఫీషియల్ ఇంగ్లీష్ కమిషన్ బీజీ కేర్ హ్యాస్ రికమెండెడ్ అట్లీస్ట్ 7 years ఇంగ్లీష్ టీచింగ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. బీజీ కేర్ ప్రకారం ఏంటి, స్కూల్ ఎడ్యుకేషన్లో అట్లీస్ట్ 7 years ఉండాలి ఇంగ్లీష్ టీచింగ్ అనేది అని చెప్తున్నారు. ద రిపోర్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కమిషన్ 1964 to 66 గోకక్ సేస్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మస్ట్ బి ఆఫ్టర్ ప్రైమరీ లెవెల్ తర్వాతనే ఇంగ్లీష్ అనేది టీచ్ చేయాలి అని ఎవరు చెప్పారంటే ద రిపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964 to 66 గోకక్ చెప్పడం జరిగింది. ఒకసారి క్విక్ రివిజన్ చేస్తాను చూడండి. 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అండ్ గవర్నెన్స్కి ఈజీగా ఉండడం కోసం. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1780 నుండి 1795 మధ్యలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. మిషనరీ స్కూల్స్ ఆర్ క్రిస్టియన్ స్కూల్స్ ఎప్పుడు 1800లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1811లో మింటో మినిట్ క్రియేట్ చేశారు. మింటో మినిట్ బ్రిటిష్ పార్లమెంట్లో ఇంగ్లీష్ గురించి మాట్లాడడం జరిగింది. ఫస్ట్ చార్టర్ యాక్ట్ 1830 ₹1,00,000 గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఇంగ్లీష్ టీచ్ చేయడం కోసం. మెకాలే మినిట్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2 February 1835. మెకాలే అంటే పూర్తి పేరు ఏంటైంది? థామస్ బాబింగ్టన్ మెకాలే, టీబీ మెకాలే అంటారు, లేదా లార్డ్ మెకాలే అంటాం కూడా జరుగుతుంది. ఆయన ఏం చెప్పారంటే ఇండియన్స్కి బ్లడ్ అండ్ కలర్లోనే వాళ్ళు ఇండియన్స్గా ఉండాలి, వాళ్ళ టేస్ట్, మోరల్స్, ఇంట్రెస్ట్ అండ్ ఇంటెలెక్ట్ ఇదంతా కూడా ఇంగ్లీష్లోనికి మారిపోవాలి అని చెప్పి మెకాలే చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు డిక్లేర్ చేశారు? 7th March 1835లో కలకట్టాలో డిక్లేర్ చేయడం జరిగింది. ఈయన ప్రకారం బిగినింగ్ లెవెల్లోనే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఇంగ్లీష్ని యూజ్ చేయమని చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ డన్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ ఇది జరిగినప్పుడు ఎవరున్నారు? గవర్నర్ జనరల్గా అంటే విలియం బెంటిక్ ఉన్నారు. దీన్ని సపోర్ట్ చేసిన ఇండియన్స్ ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈయన బ్రహ్మ సమాజానికి సంబంధించిన వ్యక్తి. ఈయన ఏం చెప్పారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఎడ్యుకేషన్ షుడ్ ఇన్కల్కేట్ అమాంగ్ ఇండియన్స్ సైంటిఫిక్ టెంపర్ని ఇండియన్స్లో ఇన్కల్కేట్ చేయడం కోసం అనేది విద్య ఉండాలి అని చెప్పి నమ్మారనమాట. ఇట్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ పాలసీ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఈ మెకాలే మినిటే అఫీషియల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం తీసుకొచ్చిన ఒక పాలసీ అనమాట. ఇంగ్లీష్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గవర్నమెంట్, ద ఎలైట్ ఇంటెలిజెన్షియా అండ్ ఎడ్యుకేటెడ్ ద మిడిల్ క్లాస్ని ఎడ్యుకేట్ చేయడం కోసం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై మెకాలే ఇన్ ఇండియా ఇన్ 1835. 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే లార్డ్ మెకాలే మినిట్ ద్వారా. విలియం యాడమ్స్ సర్వే 1835లో జరిగింది. ఈ సర్వే రికమెండ్ చేసింది మరియు సపోర్ట్ చేసింది దేన్ని అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఇంగ్లీష్ని సపోర్ట్ చేసింది అనమాట విలియం యాడమ్స్ సర్వే. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ 1854లో రావడం జరిగింది. దీని చైర్మన్ ఎవరు? సర్ చార్లెస్ వుడ్. ఈయన రికమెండ్ చేసింది ఏంటి అంటే వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ఎట్ లోయర్ లెవెల్, ఇంగ్లీష్ ఇన్ హయ్యర్ లెవెల్. వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అనేదేమో లోయర్ లెవెల్లో, హయ్యర్ లెవెల్లోనేమో ఇంగ్లీష్ని టీచ్ చేయమని చెప్పారు. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాగా దేన్ని చెప్తారంటే వుడ్స్ డిస్పాచ్ని చెప్తారు. ఈ టైంలో ఎవరున్నారు అంటే లార్డ్ డల్హౌసీ వుడ్స్ డిస్పాచ్ టైంలో ఉన్నారు. వుడ్స్ డిస్పాచ్ ఏం సపోర్ట్ చేసింది అంట 3 యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి సపోర్ట్ చేసింది. బాంబేలో, కల్కటాలో, మెడ్రాస్లో. ఎప్పుడు? 1857. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఏం చెప్పింది అంటే లిటరేచర్ ద్వారా ఇంగ్లీష్ లేదా ఏదైనా భాష నేర్చుకోవడం అనేది చెప్పిందనమాట. జోసెఫ్ వెబ్ ఏం చెప్పారు? లర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ త్రూ కమ్యూనికేషన్ అండ్ కన్వర్జేషన్ నుండి నేర్చుకోమని చెప్పిందేమో జోసెఫ్ వెబ్. లిటరేచర్ త్రూ ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పింది, లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పింది మెడ్రాస్ ప్రెసిడెన్సీ. నెక్స్ట్ యూనివర్సిటీ కమిషన్ 1902. ఎవరు? కర్జన్ సర్వే. యూనివర్సిటీ కమిషన్ హ్యాడ్ టేకెన్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఈ క్రింది ఫ్యాక్టర్స్ ఏంటి? స్టాండర్డ్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ సాలరీ, టీచింగ్ మెథడ్స్, ఎవాల్యుయేటింగ్ మెథడ్స్.
ఇవాల్యుయేషన్ మెథడ్స్ ఇవన్నిటిని పరిగణలోనికి తీసుకొని రావడం జరిగింది ఇది. నెక్స్ట్ సాడ్లర్ కమిషన్. మైకేల్ సాడ్లర్ న్యూ కమిషన్ ద్వారా 1917లో దేని గురించి చెప్పారంటే ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్ అండ్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ బోధించడంలో స్టాండర్డ్స్ని క్వాలిటీని ఎంఫసైజ్ చేశారు ఎవరు అంటే సాడ్లర్ కమిషన్. సాడ్లర్ కమిషన్ ఇంకోటి ఏం చేసింది అంటే ఇంగ్లీష్కి మరియు ఇండియన్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్కి మధ్యలో కోఆర్డినేషన్ని డెవలప్ చేయడం గురించి మాట్లాడారనమాట. నెక్స్ట్ సార్జెంట్ కమిటీ 1944లో ఏం రికమెండ్ చేసింది అంటే 16 to 14 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని అందించడం జరిగింది. దీన్ని ఇంకా ఎవరెవరు మాట్లాడారు అంటే SSA 2001, RTE Act 2009, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002, ఫండమెంటల్ రైట్స్లో కూడా 16 to 14 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇండిపెండెన్స్ తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ని 1948లో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన తీసుకురావడం జరిగింది. ఈయన ఏం చెప్పారు అంటే మదర్ టంగ్ని లోయర్ లెవెల్లో ఇంగ్లీష్ని కంటిన్యూ చేయమన్నారు హయ్యర్ ఎడ్యుకేషన్స్లో. నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది బర్డెన్గా ఉండకుండా ఇది చేసిందనమాట ఇండియన్స్కి. సో దీనివల్ల ఏం జరిగిందంటే లిటరసీ రేట్ కూడా ఇంక్రీజ్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ డిఫైన్డ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ లిటరేచర్, హ్యుమానిస్టిక్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్. ఈయన ఇంకో మాట ఏం చెప్పారు అంటే ఇంగ్లీష్ని కానీ మనం వదిలిపెట్టినట్టయితే మనం ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న అప్కమింగ్ నాలెడ్జ్ని మనం పొందుకోలేకపోతాము అని చెప్పి ఎవరు చెప్పారు అంటే రాధాకృష్ణ కమిషన్ చెప్పడం జరిగింది. తర్వాత కుంజ్రూ కమిటీ 1954. కుంజ్రూ కమిటీ ఏం చెప్పిందంటే ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ గురించి చెప్పడం జరిగింది. ఈ 1954లో ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ చెప్పడం జరిగింది. 1959 కుంజ్రూ కమిటీ ఇంకోటి ఏం చెప్పింది అంటే సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని అనౌన్స్ చేయడం జరిగింది. సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని అనౌన్స్ చేసిందేమో కుంజ్రూ కమిటీ అండ్ లైబ్రేరియన్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేసింది అయితేనేమో కొఠారి కమిషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఏంటి ఫస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే అలహాబాద్లో 1954లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత 1958లో హైదరాబాద్లో CIEని ఎస్టాబ్లిష్ చేశారు. అది తర్వాత ఇఫ్లూగా మారింది. RIEని బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ELTCs అంటే ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెల్స్ని 1980sలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ రివ్యూ కమిటీ ERC దీన్ని ఎవరు అపాయింట్ చేశారు? UGC అపాయింట్ చేసింది 1960లో. ఎవరెండర్లో JC బెనర్జీ. ఈయన ఏం చెప్పారంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఈయన చెప్పిన ఇంకో మాట ఏంటి అంటే ఇంగ్లీష్ టీచర్స్కి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పారనమాట. తర్వాత త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఫస్ట్లో 1940sలోనే చర్చలోకి వచ్చింది. కానీ దాన్ని ప్రపోజ్ చేసింది CABE కేబు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ 1956లో. తర్వాత AICE అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రికమెండెడ్ ద అడాప్షన్ ఆఫ్ 3 లాంగ్వేజెస్ ఫార్ములా సజెస్టెడ్ బై కేబ్ ఇన్ 1956 సెప్టెంబర్. ద రికమెండేషన్స్ ఆఫ్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా వర్ యాక్సెప్టెడ్ బై ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో యాక్సెప్ట్ చేశారు 1961లో. ఫైనల్గా 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఎవరు ఫార్ములేట్ చేశారు, ఎలా ఉండాలి అని ఎవరు చెప్పారు అంటే కొఠారి ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పడం జరిగింది. నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో L1గా మదర్ టంగ్ ఉంటుంది. హిందీ స్పీకింగ్ స్టేట్స్లోనేమో L1గా హిందీ ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్గా ఏమో మోడర్న్ లాంగ్వేజ్ కానీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కానీ నేర్చుకుంటారు హిందీ స్పీకింగ్ స్టేట్స్లో. నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లోనేమో హిందీని L3గా నేర్చుకుంటారు. ఇద్దరు L2గా ఇంగ్లీష్ని నేర్చుకోవడం జరుగుతుంది అని చెప్పి కొఠారి కమిషన్ ఫార్ములా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని రూపొందించడం జరిగింది. కొఠారి కమిషన్ ఇంగ్లీష్ని ఏ విధంగా చెప్పింది అంటే లైబ్రరీ లాంగ్వేజ్గా చెప్పింది. కొఠారి కమిషన్ ఏమంటారు? నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్గా కూడా చెప్తారు. ఇంకో మాట స్టేట్మెంట్ ఏం చెప్పింది అంటే కొఠారి కమిషను ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రీజనబుల్ ప్రొఫిషియన్సీ కానీ లేకపోయినట్లయితే గ్రాడ్యుయేషన్ కానీ PG కానీ ఒక స్టూడెంట్ కూడా క్వాలిఫై అవ్వలేరు అని చెప్పారు. CDC అంటే ఏంటి? కరికులం డెవలప్మెంట్ సెంటర్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? UGC ఎస్టాబ్లిష్ చేసింది. ఎప్పుడు 1987లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది తన రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేసింది అంటే 1989లో సబ్మిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాల్ఫ్ ఫాసోల్డ్ 1988లో ఏం చెప్పారంటే ఇంగ్లీష్ని మనం ఒక లాంగ్వేజ్గా, ఒక నేషనల్ లాంగ్వేజ్గా కానీ అఫీషియల్ అసోసియేటివ్ లాంగ్వేజ్గా కానీ తీసుకోవడం అనేది ఒక దారుణమైన చర్యగా పరిగణించారు. ఎందుకంటే ఇది మన వలస రాజ్యాల భాష కాబట్టి. హిందీని కానీ ఒకవేళ ఆయన దాని బదులు ఇంగ్లీష్ బదులుగా హిందీని తీసుకున్నట్లయితే న్యాచురల్గా ఉంటుంది మరియు సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అని ఎవరు చెప్పారు అంటే రాల్ఫ్ ఫాసోల్డ్. అండ్ నెక్స్ట్ డేవిడ్ గ్రాడోల్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇన్ ఇండియా ద ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అనే బుక్లో ఏం చెప్పారు అంటే నియర్ బై ఫ్యూచర్లో అంటే రాబోతున్న రోజుల్లో ఇంగ్లీష్ అనేది ఒక లైబ్రరీ లాంగ్వేజ్గా మాత్రమే కాకుండా అందరు ప్రజలు మాట్లాడే భాషగా మారిపోతుంది అని చెప్పారు. బ్యూరోక్రాటిక్ అండ్ ఎలైట్ లాంగ్వేజ్ అలా ఉండడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే విధంగా ఇప్పుడు మన మదర్ టంగ్ ఏ విధంగా మాట్లాడతామో అలా నియర్ ఫ్యూచర్లో ఇంగ్లీష్ అందరూ మాట్లాడే భాషగా మారిపోతుంది అని ఎవరు చెప్పారు అంటే డేవిడ్ గ్రాడోల్ ఆయన బుక్లో చెప్పడం జరిగింది. ఆయన బుక్ పేరేంటి? ఇంగ్లీష్ నెక్స్ట్ ఇండియా ద ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. NS ప్రభు 2009లో ఏం చెప్పారంటే ఇంగ్లీష్ అనేది లోకల్ లాంగ్వేజెస్కి డేంజర్గా మారుతుంది. ఎందుకు? ఎర్లీ ఏజెస్లోనే ఇంగ్లీష్ని నేర్పించడం స్టార్ట్ చేస్తే అది ఒక సబ్స్టిట్యూషన్గా మారిపోతుంది. కాబట్టి ఎర్లీ ఏజెస్లో ఇంగ్లీష్ని స్టార్ట్ చేయడం ఈజ్ నాట్ గుడ్ అని చెప్పడం జరిగింది.
తర్వాత బీజీ కేర్ ద అఫీషియల్ ఇంగ్లీష్ కమిషన్ అనేది బీజీ కేర్ ఏం చెప్పారంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఓవరాల్గా 7 years అట్లీస్ట్ ఇంగ్లీష్ టీచ్ చేయాలి అని చెప్పారు. ద రిపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66 గోకక్ ఏం చెప్పారంటే టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మస్ట్ బి ఆఫ్టర్ ప్రైమరీ స్కూల్. ఇంగ్లీష్ టీచ్ చేయడం అనేది అసలు ప్రైమరీ స్కూల్ తర్వాతే చెప్పాలి అని ఎవరు చెప్పారంటే గోకక్ ద రిపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషన్ బట్టి చెప్పడం జరిగింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్ మెథడ్ అనేది మీకు అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ లాస్ట్ టాపిక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వీడియో ఎండ్ వరకు చూడండి. సమ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. According to Article 343, Clause 1, Hindi in Devanagari script as the official language since 26th January 1965. Article 343, Clause 1 ప్రకారం ఏంటి అంటే హిందీ ఏ లిపిలో ఉంటుందంట, దేవనాగరి లిపిలో ఉన్నటువంటి ఈ హిందీ అఫీషియల్ లాంగ్వేజ్గా పనిచేస్తుంది. ఎప్పటి నుండి? జనవరి 26, 1965 నుండి. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 ప్రకారం ఇంగ్లీష్ అనేది అసోసియేటివ్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది. అసోసియేటివ్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉంటుంది అని ఏం తెలియజేస్తుంది అంటే అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963. ఆర్టికల్ 343 Clause 2 ప్రకారం ఇంగ్లీష్ షుడ్ కంటిన్యూ టు బి యూజ్డ్ ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ 15 years. 15 years నెక్స్ట్ 15 years వరకు ఇంగ్లీష్ కంటిన్యూ అవుతుంది. ఆర్టికల్ 345 ఏ స్టేట్ లెజిస్లేచర్ అడాప్ట్స్ 1 or more languages ఇన్ యూజ్ ఇన్ దట్ స్టేట్ ఆర్ హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. ఏదైనా స్టేటు తన స్టేట్లో ఉన్నటువంటి ఒక భాషని కానీ లేదా హిందీని కానీ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉపయోగించుకోవచ్చు అని ఆర్టికల్ 345 తెలియచేస్తుంది. ఆర్టికల్ 346 ప్రకారం ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ షెల్ బీ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ వన్ స్టేట్ అండ్ అనదర్ స్టేట్ అండ్ బిట్వీన్ ఏ స్టేట్ అండ్ ద యూనియన్. ఆర్టికల్ 346 ప్రకారం ఏంటి? ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ అంటే భారత ప్రభుత్వం యొక్క అఫీషియల్ లాంగ్వేజే స్టేట్కి మరియు స్టేట్కి, ఒక స్టేట్కి మరియు సెంట్రల్ గవర్నమెంట్కి మధ్యలో అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది. ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 8th షెడ్యూల్ రిఫర్స్ టు లాంగ్వేజ్ స్టేటస్. లాంగ్వేజెస్ గురించి తెలియజేసేది ఏంటి? షెడ్యూల్ 8. ఆర్టికల్ 346 ప్రకారం కేంద్రానికి, రాష్ట్రానికి మరియు 2 రాష్ట్రాల మధ్యలో అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది అని తెలియచేస్తుంది. ఆర్టికల్ 343(1) ఏమో హిందీ దేవనాగరి లిపిలో ఉన్నటువంటి హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తుంది. ఎప్పటి నుండి అంటే 1965 January 26. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఎప్పుడు? 1963. దీని ప్రకారం ఇంగ్లీష్ యాజ్ అసోసియేటివ్ అఫీషియల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వీడియోలో ప్రిన్సిపల్స్, థియరీస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్, బిహేవియరల్ థియరీ, కాగ్నిటివ్ థియరీ, సైకోలింగ్వల్ థియరీ, నోమ్ చామ్స్కీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.